హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవుని మహిమలు. ఈరోజు కార్తీక పురాణంలో 25వ రోజు అధ్యాయము 25వ రోజు పారాయణ చెప్పుకోబోతున్నామండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓం శ్రీ గణాధిపతే నమః. ఓం నమ శివాయ. జై దుర్గామాత. ఓం నమో శ్రీ వెంకటేశాయ నమః. ఓం నమో శ్రీ షిరిడి సాయినాథాయ నమః. కార్తీక పురాణం 25వ అధ్యాయం. దూర్వాసుడు అంబరీషుని శపించుట. అంబరీష, పూర్వజన్మలో కించిత్ పాప విశేషము వలన నీకే అనర్థము వచ్చినది. నీ బుద్ధిచే దీర్ఘము ఆలోచించి నీ కెటులు అనుకూలించును అటులనే చెయ్యము. ఇక మాకు సెలవిప్పించుము అని పండితులు పలికిరి. అంత అంబరీషుడు, ఓ పండితోత్తములారా, నా నిశ్చిత అభిప్రాయమును ఆలకించి వెళ్ళుడు. ద్వాదశి నిష్టను విడుచుట కన్నా విప్రశాపము అధికమైనది కాదు. జలపానము చేయుట వలన బ్రాహ్మణుని అవమానపరుచుట కాదు, ద్వాదశిని విడుచుటాయు కాదు. అప్పుడు దూర్వాసుడు నన్నేల నిందింపడు, నా తొల్లి పుణ్యఫలము నశింపదు గాన జలపానమునర్చి ఊరకుందును అని వారి ఎదుటనే జలపానము నరించింది. అంబరీషుడు జలపానమునర్చిన మరుక్షణమే దూర్వాసుడు స్నాన జపాదులు పూర్తి చేసుకుని అక్కడికి వచ్చిన వెంటనే ఆ ముని రౌద్రాకారుడై కండ్ల వెంట నిప్పులు కక్కుచు, ఓరి మదాంద, నన్ను భోజనానికి రమ్మని నేను రాకనే నీవేళ భుజించితివి. ఎంత దుర్మార్గము, ఎంత నిర్లక్ష్యము, ఎంతటి ధర్మ పరిత్యాగివి. అతిథిని అన్నము పెట్టదానని ఆశ చూపు పెట్టకుండా తాను తినేవాడు మలభక్షకుడవును. అట్టి అధముడు మరు జన్మలో పురుగై పుట్టును. నీవు భోజనమునకు బదులు జలపానము చేసితివి, అది భోజనంతో సమానమైనది. నీవు అతిథిని విడిచి భుజించినావు కాన నీవు నమ్మక ద్రోహి వగుదువే గాని హరిభక్తుడు వెట్లు కాగలవు. శ్రీహరి బ్రాహ్మణ అవమానము సహింపడు. మమ్మే అవమానించుట అని శ్రీహరిని అవమానించుటే. నీ వంటి హరి నిందాపరుడు మరి ఒకడు లేడు. నీవు మహాభక్తుడువని అతి గర్వము కలవాడవై ఉన్నావు. ఆ గర్వముతోనే నీవు నన్ను భోజనమునికి ఆహ్వానించి అవమానపరిచి నిర్లక్ష్యముగా జలపానమునిచ్చినవి. అంబరీష, నీవెట్లు పవిత్ర రాజు కుటుంబంలో పుట్టినావురా, నీ వంశము కళంకము కాలేదా అని కోపముతో నోటికి వచ్చినట్లు తిట్టిను. అంబరీషుడు ముని కోపములకు గడగడా వణుకుచు ముకుళిత హస్తములతో, మహానుభావ, నేను ధర్మహీనుడను, నా అజ్ఞానము చేనే నీ కార్యం చేసి తిని నన్ను రక్షింపుడు. బ్రాహ్మణులకు శాంతియే ప్రధానము. మీరు తపోధనులు, దయా దాక్షిణ్యములు గలవారు కాన నన్ను కాపాడుడని పాదములపై పడెను. దయాశూన్యుడైన దూర్వాసుడు అంబరీషుని తలను తన ఎడమ కాలితో తన్ని, దోషికి శాపమియ్యకుండా ఉండరాదు. నీవు మొదటి జన్మలో చేపగాను, రెండవ జన్మలోను తాబేలుగాను, మూడవ జన్మలో పందిగాను, నాలుగవ జన్మలో సింహముగాను, ఐదవ జన్మలో వామనుడుగాను, ఆరవ జన్మలో క్రూరుడగు బ్రాహ్మణుడుగాను, ఏడవ జన్మలో మూఢుడైన రాజుగాను, ఎనిమిదవ జన్మలో రాజ్యము గాని సింహాసనము గాని లేని రాజుగాను, తొమ్మిదవ జన్మలో పాషాండ మతస్థునిగాను, 10వ జన్మలో పాపబుద్ధి గల దయ్యలేని బ్రాహ్మణుడుగాను పుట్టెదవుగాక అని వెనుక ముందు ఆలోచించక ఇంకనూ కోపము తగ్గనందున మరలా శపించుటకు ఉద్యుక్తుడవుతుండగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపము వృధా కాకూడదని తన భక్తునికి ఏ విధమైన అపాయము కలగకుండుటకు అంబరీషుని హృదయములో ప్రవేశించి, మునివర్య, అటులనే మీ శాపం అనుభవించునని ప్రాధేయపడెను. కానీ దూర్వాసుడింకను కోపము పెంచుకొని శపించబోగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రము అడ్డుపెట్టెను. ఆ సుదర్శన చక్రము కోటి సూర్య ప్రభలతో అగ్ని జ్వాలలు గక్కుచూ దూర్వాసునిపై పడబోయెను. అంత దూర్వాసుడు ఆ చక్రము తనని మసి చేయునని తలచి ప్రాణములపై ఆశ కలిగి అచటి నుండి బ్రతుకు జీవుడా అని పరుగుడెను. మహా తేజస్సుతో చక్రాయుధము దూర్వాసుని తరుముచుండెను. దూర్వాసుడు తనను కాపాడుడని భూలోకమునున్న మహామునులను
దేవలోకమునకెరిగి దేవేంద్రుని, బ్రహ్మలోకమునకు వెళ్ళి బ్రహ్మదేవుని, కైలాసమునకు వెళ్ళి పరమేశ్వరుని ఎంత ప్రార్థించినను వారు సైతము చక్రాయుధము బారి నుండి దూర్వాసురుణ్ణి కాపాడలేకపోయారు. ఇట్లు స్కంద పురాణ అంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి పంచదశోధ్యాయము 25వ రోజు పారాయణ సమాప్తము. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.